హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ పొరాటా. చూడండి ఎంత బాగుందో, లేయర్గా నూలు పొరాటా లాగా. చూడండి, బయటకు వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా బాగా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పొరాటా ఎలా చేయాలో నేనైతే మీతో షేర్ చేస్తాను. ఇదైతే గోధుమ పిండి పొరాటా, మైదాతో కాకుండా గోధుమ పిండితోనే చాలా బాగా వస్తుంది పొరాటాలు. చూడండి ఎంత బాగా అయితే ఉందో. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను గోధుమ పిండి తీసుకున్నాను. చూడండి, కప్పు నిండా తీసుకున్నాను. మన ఇష్టం దేనితో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ కప్పు నిండా ముందుగా బాగా జల్లించుకొని ఇక్కడ ఉంచుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ప్లేట్ తీసుకొని ఈ గోధుమ పిండి అంతా ఇందులోకి వేసేసుకొని ఇందులో కొద్దిగా చిటికెడంతా ఉప్పు వేసుకుందాం. చూడండి, కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటున్నాను. మనం సరిపడా వేసుకోవాలి ఉప్పు అయితే. ఇందులోనే ఒక స్పూన్ అంతా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. షుగర్ కూడా వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే డాల్డా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసినా కూడా చాలా బాగుంటుంది. ఒక 2.5 స్పూన్ అయితే ఆయిల్ వేసాను. ఇప్పుడు అంతా కలుపుకుందాం. ఇప్పుడు ఆయిల్ అంతా మనకి పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాతో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండితో చేసినా కూడా లేయర్లుగా చాలా బాగా వస్తుంది పొరాటా. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా బాగా మనకి పిండికి పట్టేటట్టు బాగా ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంతమంది వంట సోడా కూడా వేసుకుంటారు. నేను వంట సోడా కూడా వేయటం లేదు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా బాగా సరిపోతుంది. బాగా అంతా మనకి ఇలా పట్టుకుంటే ఉండలా వచ్చే వరకు కలుపుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇందులోకి పాలు పోసుకొని కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే నీళ్ళైనా పోసుకొని కలుపుకోవచ్చు. పాలు పోసి కలిపితే పొరాటాలు చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి బయట రెస్టారెంట్లో హోటల్లో అంతా పాలు వేసి, ప్యాకెట్ పాలు వేసి కలుపుకుంటారు. చాలా బాగా వస్తుంది టేస్ట్గా. కొద్దిగా పాలు వేసుకుంటూ బాగా మనకి పూరి పిండి, చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి. కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకుందాం. నేను ఒక కప్పు పిండికి అయితే ఒక గ్లాసు నిండా, చూడండి ఇంత గ్లాసు నిండా పాలు అయితే తీసుకున్నాను. ఒకవేళ మనకి పాలు కనుక సాలకపోతే మళ్ళీ కొద్దిగా వాటర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. బాగా పాలన్నీ పోసుకొని కలుపుకుందాము. చూడండి, నేను తీసుకున్న పిండికి ఒక గ్లాసు నిండా పాలు కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇంత గ్లాసు నిండా ఇంకా కొద్దిగా ఉన్నాయి. చూసుకొని నా సాలకపోతే మళ్ళీ అయితే వేసుకుంటాను. బాగా అంతా మనకి కొద్దిగా స్మూత్గా వచ్చే వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా రఫ్ చేస్తూ చూడండి, ఇలా మర్దన చేసుకుంటూ కలుపుకుంటే స్మూత్గా వస్తుంది పిండి. పొరాటాలు కూడా చాలా బాగా వస్తాయి. చూడండి, పిండి కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా పాలు మిగిలాయి కదా, ఇంకా కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మనకి మెత్తగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మనం ఆయిల్ కానీ ఎంత వేసుకుంటే అంత బాగా వస్తుంది పొరాటా. చూడండి, ఒక స్పూన్ నిండా మళ్ళీ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మళ్ళీ బాగా ఇలా చూడండి ఇలా స్మూత్గా చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి పిండి స్మూత్గా రావాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది పొరాటా టేస్ట్ అయితే. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. అంత స్మూత్గా లేదు, అంత గట్టిగా లేదు. చూడండి, ఇలా కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ నానబెట్టుకుంటే మనకు పిండి బాగా మెత్తగా వస్తుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్తో మూత పెట్టేసేసుకుందాం. బాగా ఒకసారి ఇలా చేసేసుకొని కొద్దిగా ఆయిల్ తడుపుకుందాము. ఆయిల్ తడుపుకుంటే ఆరిపోకుండా బాగుంటుంది. ఇలా చేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ కానీ ఒక 10 మినిట్స్ కానీ ఇలాగే నానబెట్టుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత స్మూత్గా అయిందో, చూడండి ఎంత బాగుందో.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా ఇలా మర్దన చేసుకుందాము. స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అంతా బాగా ఇలా కలిపేసుకుందాం. బాగా మర్దన చేసుకోవాలి. బాగా మర్దన చేసుకున్న తర్వాత మనం ఇలా ఉండలు చేసేసుకోవాలి. మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో అయితే తీసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఎన్ని వస్తాయో చూద్దాము. ఒక 4-5 వచ్చాయి నాకైతే. చూడండి కరెక్ట్గా 5 అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా తీసుకొని చపాతీ చేసుకుందాం. చూడండి నాకైతే కరెక్ట్గా 5 అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుందాము. అయితే పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా మనం పొడిపిండి చల్లుకోవాలి. ఇక్కడ పొడిపిండి చల్లుకొని చపాతీలాగా రోల్ చేసేసుకుందాం. బాగా పల్చగా చపాతీ చేసుకోవాలి. మనకి ఎంత పలచనైతే అంత పలచనగా చేసుకోవాలి. రౌండ్గా రాకపోయినా పర్వాలే, పల్చగా మాత్రం ఉండాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా పల్చగా చేసుకోవాలి. మనకు రౌండ్ లేకపోయినా పర్వాలే, ఎందుకంటే మనం కట్ చేసుకోవాలి కాబట్టి. చూడండి ఎంత పల్చగా అయితే ఉందో, ఇంత పల్చగా అయితే ఉండాలి. చూడండి ఎంత పల్చగా ఉందో. ఇప్పుడైతే మనం చాకు తీసుకొని కట్ చేసుకుందాం. చాకు తీసుకొని ఇక్కడ నుంచి చాలా సన్నలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు లేయర్లు చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా దగ్గరగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత దగ్గరగా ఎంత సన్నగా కట్ చేస్తున్నానో ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మనకి కొసాకు వచ్చే వరకు ఇలాగే కట్ చేసుకోవాలి. మనం ఎంత పల్చగా కట్ చేస్తామో, ఎంత దగ్గరగా మనకు పొరాటా కూడా అంత బాగా వస్తుంది. అంతా ఇదే విధంగా కట్ చేసుకుందాం. చూడండి అంత అయితే కట్ చేసేసాను. ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ రాసుకోవాలి. ఇలాంటి బ్రష్ తీసుకొని చేతి అయినా రాసుకోవచ్చు, బ్రష్తో అయినా రాసుకోవచ్చు. ఆయిల్ బాగా రాసేసుకోవాలి. మనం ఆయిల్ అంత బాగా రాస్తే అంత బాగా మనకి పొరాటా స్మూత్గా వస్తుంది. అంత విధంగా రాసేసుకోవాలి. ఆయిల్ అంతా రాసేసిన తర్వాత చూడండి ఇలా అంతా దగ్గరికి తీసుకోవాలి. మనము ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చూడండి లేయర్గా ఉంది కదా, ఈ లేయర్ అంతా ఇలా దగ్గరికి తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా అంతా దగ్గరికి తీసేసుకోవాలి. చూడండి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా పొడవుగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. ఇప్పుడు ఇలా తిప్పేసుకున్న తర్వాత చేత్తో ఇలా పల్చగా తట్టుకోవాలి. కొద్దిగా పెద్దది చేసుకోవాలి. మనం ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేస్తే మనకు లేయర్లు అయితే రావు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్రతో మనం లైట్గా ప్రెస్ చేసుకుందాం. కొద్దిగా చేత్తో ఇలా తట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీ కర్రతో లైట్గా చూడండి ఇలా చేసుకోవాలి. మళ్ళీ మనం ఎక్కువగా చేసుకోకూడదు, ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేస్తే మనకు లేయర్లు అయితే రావు. చూడండి ఇలా లైట్గా ఇలా చేసుకోవాలి. లైట్గా రుద్దుకోవాలి. అంతే, ఇంకా ఎక్కువైతే చేయకూడదు. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ ఒక 2 అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసాను. ప్యాన్ అయితే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు పరోటాని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం. ఇప్పుడైతే తిప్పకూడదు. ఇప్పుడైతే కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం. ఇక్కడ పచ్చిదనం ఉంది కదా, పచ్చిదనం అంతా పోయిన తర్వాత తిప్పుకుందాం. ఇప్పుడైతే తిప్పకూడదు. చూడండి 2 నిమిషాలకి పచ్చిదనం అంతా పోయింది. ఇప్పుడు నెమ్మదిగా తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు మనం పైన ఆయిల్ వేసుకుందాం.
బ్రష్తో వేసుకుంటే బాగా ఆయిల్ పట్టుకుంటుంది. బ్రష్తో అంతా ఇలా రాసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కాలిన తర్వాత తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. ఈ పక్క కూడా ఇప్పుడు మనము ఆయిల్ రాసేసుకోవాలి. అంతా మనకి చుట్టూరా వేసుకోవాలి. అప్పుడే పరోటా బాగా వస్తుంది. మనకు ఆయిల్ బాగా పడుతుంది. అప్పుడే మనకి స్మూత్గా బాగా వస్తుంది. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాలే వరకు కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా అయితే పొంగుతుందో. అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు తిప్పేసుకుందాం. చూడండి లేయర్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనకి మంచి బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు ఇలాగే కాల్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైపు తిప్పి వేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. మంచి ఇలాంటి కలర్ రావాలి. ఇంకొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా అయితే వచ్చింది. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలి. చూడండి అన్నీ అయితే కాల్ చేశాను. ఎంత బాగా అయితే వచ్చాయి లేయర్ లేయర్గా. ఇప్పుడు వేడి మీదనే మనం ఇలా వేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు లేయర్ లేయర్లుగా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. చూడండి అయిపోయింది పరోటా అయితే. చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. చూడండి లేయర్ లేయర్గా ఎంత బాగుందో. చికెన్తో కానీ మటన్తో కానీ ఏ కర్రీతోనైనా తినేసేయచ్చు. అంత బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.